ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. బ్రతికున్నటువంటి వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంచటం చిన్న విషయం. దేవుని నమ్ముకొని ఉన్నా అని చెప్పడం చిన్న విషయం. చనిపోయి 3 రోజులు ఆ ప్రేతాల మధ్యలో ఉండి దేవుని మీద నమ్మకం ఉంచటం పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. ఈ పరిస్థితిని మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారు ఎదుర్కొన్నాడు. దానిని దిగ్విజయంగా ఆయన జీవితంలో ఎదురైనటువంటి శ్రమని వంచి దేవుని పేరు మీద పునరుద్ధానుడుగా 3వ నాడు తిరిగి లేగవటం జరిగింది. అందుకు దేవునికి మాత్రమే స్తోత్రం కలుగును గాక. మరొక మారు లేఖనం చెప్తా ఉన్నది, నమ్ముకోనున్నటువంటి మన జీవితాలకి మన దేవుడు బలమైనటువంటి ఆశ్రయించదగిన దుర్గము, బలమైన దేవుడు. ఆయన యందు మనకున్నటువంటి నమ్మకం ఆయన ఏ కోసైనా కూడా ఒమ్ము కానివ్వడు. యేసు ప్రభు వారు ఎంత నమ్మకం ఉంచుకున్నాడో తండ్రి మీద, ఒకసారి అదే నమ్మకాన్ని శిష్యులకి కూడా వివరించి చెప్తా ఉన్నాడు. పోనీ మీరు భయపడతా ఉన్నారేమో, నేను నిన్న మొన్న మీ కళ్ళకి కనపడ్డా, ఈయన నిన్న కాక మొన్న వచ్చాడు, చెప్పేవన్నీ చెప్తా ఉంటాడు కానీ ఆర్చేవాడా తీర్చేవాడా అని అనుకుంటారేమో. సరే, మొదటి నుంచి మీరు ఎవరినైతే నమ్ముకున్నారో ఆ దేవుని మీదనే నమ్మకం ఉంచండి. ఆ దేవుని మీదనే నమ్మకం ఉంచి నేను చెప్పేటువంటి మాటని మర్చిపోవద్దు అని యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో శిష్యులని ధైర్యపరుస్తా ఉన్నాడు. 1వ వచనం 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుని మీద మీ నమ్మకం ఉంది, బాగానే ఉంది. దేవుని మీద మీ నమ్మకం దేవుడు ఏ రీతిగా వ్యర్థం కానివ్వకుండా కాపాడుతూ ఉన్నాడో, మీ నమ్మకాన్ని దేవుడు ఎలాగైతే కాపాడుతూ ఉన్నాడో నేను కూడా అలాగనే కాపాడుతా అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. మనకి ఎదురు పడేటువంటిది ఏదైనా సరే, ముళ్ళులు కావచ్చు, కొన్ని ముళ్ళు గుచ్చుకొని ఏమవుతాయి అంటే కొద్ది రోజులు బాధ పెడతాయి, పిన్నిస్తోటో లేకపోతే ఇంకోటో పెట్టి తీస్తే పోతాయి. కొన్ని ముళ్ళులు జీవితాంతం బాధిస్తూనే ఉంటాయి. ఆ జీవితాంతం బాధించే ముళ్ళుతో పాటుగా కొద్ది రోజులు ఉండేటువంటి ఆ ముళ్ళును కూడా దేవుడు తొలగించడానికి సమర్థుడు. అంతటి శ్రమలని తీసివేయటానికి మన దేవుడు సమర్థుడు. అందుకే నేను మీకు నిన్న మొన్న కనిపించా కదా యేసు ప్రభు వారి ఆలోచన, ఒకవేళ వీళ్ళు మొదటి నుంచి ఉన్నటువంటి దేవునిని కాదని నా మీద ఒకవేళ నమ్మకం ఉంచలేరేమో, ఈ నమ్మకాన్ని నేను ఎందుకు పోగొట్టను. నా నమ్మకం కూడా మీ నమ్మకమే కదా. నేను కూడా మీరు నమ్మకం ఉంచిన దేవుని మీదనే నమ్మకం ఉంచా కాబట్టి ఈ నమ్మకాన్ని దేవుడు కాపాడుతాడు. కాబట్టి మీరేం చేస్తారంటే దేవుని మీద ఎలాగైతే నమ్మకం ఉంచారో అదే నమ్మకం నా మీద ఉంచండి అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. అలా చెప్పేటువంటి యేసు ప్రభు వారి జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ఏముంది, మొదట మనం చెప్పుకున్నట్లు
చనిపోయినటువంటి యేసుప్రభు వారు 3 దినాలు ఆ ప్రేతల మధ్యలో ఉన్నటువంటి యేసుప్రభు వారు ఎంతటి నమ్మకము దేవుని మీద ఉంచుకొని తిరిగి లేచిండో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు జ్ఞాన బలములు కలవాడు అని దానియేలు చెప్తా ఉంటాడు. ఆ జ్ఞాన బలములు కలిగిన దేవుడే శక్తిమంతుడు కూడా. యేసుప్రభు వారి జీవితంలో ఎంతగా ఆయన విశ్వాసం అనేది కనపరిస్తే మృతులలో నుండి సజీవంగా లేచి నిలబడతాడు. ఈ రోజున మన విశ్వాసం అంతా కూడా భౌతికపరమైనయే. నాకు బండి కావాలి, నాకు ప్లాట్ కావాలా, నాకు ఇల్లు కావాలా, భూమి కావాలా, ఈ కోరికలే, వీటి మీదనే మన విశ్వాసం. అవి వస్తే నాకు మేలు జరుగుతుంది అనే విశ్వాసం మనది. యేసుప్రభు వారు జీవించి లేని సమయంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి తిరిగి జీవాన్ని పొందుకొని 3వ నాడు లేచిండు సజీవంగా. మరి జీవము కలిగినటువంటి మనము విశ్వాస విషయంలో ఎందుకు వెనకడుగు తప్పటడుగు? ఏ మాత్రం కూడా పడాల్సినటువంటి, కుంగిపోవాల్సినటువంటి అవసరము జీవితాలకు లేదు. మనకు ముందు ఒక శక్తిమంతుడు వెళ్ళిండు. యేసుప్రభు వారు మనకు ముందున్నాడు. ఆ ఉన్నటువంటి ఆయన జీవితంలో కనపడేటువంటి దేవుని కార్యాలే మనల్ని ఈరోజు మన విశ్వాసంలో కనిపెట్టుకొని ఉండమని చెప్తా ఉన్నది ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏమంటే, కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా బలవంతుడు అయినటువంటి నీ కొరకు నేను కనిపెట్టుకొనుండి నా బలహీనతలో నీవిచ్చేటువంటి బలమును పొందుకోవటం కోసం కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నా. మాకున్నటువంటి ఆ రక్షకుడైనటువంటి క్రీస్తు వారు జీవము లేకనే, అంటే ప్రేతల్లో ఉన్నటువంటి మనుషుడు దేవుని మీద నమ్మకం ఉంచి సజీవంగా లేచిండు. జీవం ఉన్నటువంటి మనము నమ్మకం ఉంచి బలాన్ని పొందుకోవాలి. దేవుని యొక్క శక్తిని మనము అనుభవించాలి. ఆ శక్తి ద్వారా కలిగే మన అవసరాలు తీర్చబడాలి. ఆ దేవుని శక్తి ద్వారా కలిగేటువంటి మన అవసరాలు తీర్చబడాలి. ఆ దేవుని శక్తి మన అవసరాలను తీరుస్తుంది. కాబట్టి దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది. ఈరోజు మన వాక్య ధ్యానము, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? అయితే ఏ మాత్రం కూడా సంకోచపడద్దు. ఎలాగా అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్, అంటే మంచి ఒక జీవితం ఎవరంటే యేసుప్రభు వారు. ఒక మంచి జీవితం ఆయన జీవితంలో కనపడింది చూసినట్లయితే, బ్రతికున్నటువంటి మనమే వెనక్కి ముందుకి రంకులు రాట్నం లాగా తిరుగుతూ ఉంటాం. ఈ 3 దినాలు జీవము లేకనే ఎంతటి విశ్వాసాన్ని యేసుప్రభు వారు కనపరిచి దేవుని బలాన్ని పొందుకొని సజీవంగా లేచి ఉండడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, రోమాలు, వెంట్రుకలు నిటారుగా నిలబడతాయి. ఆమేన్. విశ్వాసము కలిగి ఆయనతో పాటు నడుద్దాం. ఆయన సజీవుడయ్యుండి మనకు మార్గము చూపించే దేవుడు. ఈ మార్గంలో ఆయన బలము మనకి తప్పక కనపరుస్తాడు. ఆమేన్. ఆ సజీవుడైన దేవునికి ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయ్యున్న ఇమ్మానుయేలు దేవా, మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం మందు వేడుకొనిచ్చు ఉండగా
నీ కొరకు కనిపెట్టుకొని నీవిచ్చినటువంటి ఈ కొద్ది విశ్వాసమును తండ్రి కాపాడుకొనుచు ఉండగా, ఈ కొద్ది విశ్వాసమును పరిపూర్ణుడు అయిన తండ్రి కాపాడమని, ఈ విశ్వాసమును నీ శక్తి కలిగినటువంటి కార్యముల చేత హెచ్చింపచేసి స్థిరపరచమని, క్రీస్తు ఎడల నీవు కనపరిచినటువంటి నీ కార్యము భూమి ఆకాశముల యందు మరెవ్వరి జీవితంలో జరగలే, మరెవ్వరి జీవితాలలో ఈ రకమైనటువంటి క్రియలను కనపరిచినటువంటి దాఖలాలు లేవు. నీ యందు విశ్వాసముంచిన వారు మాత్రమే సజీవముగా విశ్వసించబడిన వారందరూ కూడా నీ సన్నిధిలో ఉంటూ ఉండగా, అటు వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొనమని నీ దయగలిగిన నామమునకు ఈ మనవులను ప్రతిష్ఠించి యేసు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.